చపలోడు బిగ్గరగా దేవుని నామమున చెప్తాం హల్లెలూయా. ఇప్పటివరకు ప్రభువు మనల్ని తన కృపలో భద్రపరిచాడు. ఇంత గొప్ప శ్రేష్టమైన సమయాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఈరోజు వాతావరణం అంత అనుకూలంగా లేదు. అందరూ వచ్చి ఆరాధనలో పాల్గొనరా అని మేము కూడా అనుకున్నాం, సందేహించాం. కనుక మరి దేవుడు మీకు మంచి అనుకూలత ఇచ్చేసాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలోని ఎప్పటివరకు ఆరాధనలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రభు చూపాడు. శ్రేష్టమైన తన వాక్కును వినటానికి మనకి సమయాన్ని అనుగ్రహించాడు. వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచన భాగం 7, 8 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ ఏంటంట కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏంటంట మరలా చెప్పండి, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇంకా ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మహోన్నతుడా నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా ఆరాధనకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా సమకూర్చినందుకు వందనాలు. నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు మరలా కల్పిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇటు సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోలేక మా ప్రియులు ఎంతోమంది తమ అనేకమైన కార్యకలాపాలకు ఈ సమయాన్ని కేటాయించుండగా మీరైతే మమ్మల్ని ప్రత్యేకించారు. నీ విలువైన సొత్తుగాను, నీ ప్రజగాను, నీవు పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకున్న జనముగాను ప్రభువా ఈ సంఘములో వచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ దినము ఇటు వర్తమానం మాకు అనుగ్రహించబడుతుంది అంటే ఇందులో ఎంతో గొప్ప శ్రేష్టమైన అయినా మరి భావాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు మాకు అందిస్తున్నందుకై వందనాలు యేసయ్యా. మేమందరము కూడా వినగలిగిన చెవి కలిగి, గ్రహించగలిగిన మనసు కలిగి, అంగీకరించే మంచి మనస్సాక్షి కలిగి మేమనుటకు సహాయం దయచేయండి. నిలబడి నీ దాసుని నిష్ప్రయోజకున్నాయా, నేను మట్టివాడను ప్రభువా. నన్ను నీ నోటి బూరగా వాడుకునండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నిన్ను నువ్వు కనుపరుచుకొని నేను లేఖనాల్లో నీ సారాంశాన్ని బిడలు విరుచుండగా ప్రభువా వారు గొప్ప మేలు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. వారికి దీవెన అనుగ్రహించబట్టుకు సహాయం దయచేయండి. నీ గొప్ప రక్షణ వారు నాయన అదిగో తండ్రి స్థాపించుకున్నట్టుకు సహాయం దయచేయమని నీ విలువైన ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకొచ్చు. నీ కృపలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని, మమ్మల్ని ఆవరించమని, వెనగలిగి చెవిని గ్రహించే మనసును మరలా మాకు దయచేయమని బతిమలాడుకొనొచ్చు. ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పచెప్పుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో మనము ఒక మనిషిని గురించి మాత్రం చదువుకోలా. పలుమార్లు మనం బైబిల్ గ్రంథంలో అనేకమైన మనుషుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఎవరిని గురించి మనం చదువుకున్నాం? యేసు ప్రభు వారిని గురించి మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో నరవతారిగా తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చినాక తాను మాదిరిగా ఉండి వెళ్ళాడు. మనకి ఎలాగూ మాదిరిగా ఉండి వెళ్ళాడు. తన జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనల ద్వారాగా ఆయన మనకి ఎంతో మాదిరిగా ఉన్నాడు. మరలా ఆ వాక్యాన్ని చదువుదాం ఒకసారి, శ్రద్ధగా వినండి. 7వ వచనం చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చాలు మనం చదువుకుందాం. ఆయన అంగీకరించబడెను. ఈ మాట మనకు ఎంతో దీవెనకరమైన మాట.
మనము సహజంగా ఇలాంటి మాటలు వినేటప్పుడు భయభక్తులు అనే మాటలు వినేటప్పుడు నేను భయభక్తులు కలిగి ఉన్నానని ఎవరికి వారు అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఇది ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరి మధ్య ఈ సంభాషణ చెప్పబడుతుంది తెలుసా? సంఘాలన్నిటిలో కూడా అనుభవం కలిగిన సంఘం. ఏంటంట? సంఘాలన్నిటిలో కూడా అనుభవం కలిగిన సంఘం. సీనియర్లైన ఎవరాళ్ళు? అది చెప్పండి. హెబ్రీ సంఘంతో దేవుడు పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారాగా మాట్లాడుతున్నాడు. పౌలు గారిని నిలబెట్టుకొని హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ సంఘం అనేది చాలా అనుభవం కలిగింది, చాలా ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందింది. వారు విశ్వాసములు మునుముందుకి ఎక్కిపోవచ్చు ఉన్నవారు, ఎన్నో సంవత్సరాలు గడిచిన వారు. అయితే వారు అలాంటి వారైనా అప్పటికి కూడా వారితో ఒక విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం దేవునికి కలిగి ఉంది. కనుకనే మరి వారి ఎంత సీనియర్ మోస్ట్ విశ్వాసులైనా, సంఘస్థులైనా, బోధకులైనా, లేకపోతే పరిచర్యలో భాగస్వాములైనా వారితో ఈ మాట చెప్పటానికి ప్రభు తొందరపడుతున్నాడు. ప్రభు తొందరపడుతూ ఎవరిని కూడా మాదిరిగా తీసుకోలా. ఎవరిని మాదిరిగా తీసుకున్నా వినే జనం కాదు వాళ్ళు. వింటారా? హెబ్రీలు వింటారా? హెబ్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు అని ఒక చోట రాయబడింది. ఎలాంటి వాళ్ళంట? చురుకైన వాళ్ళంట. ఈ చురుకైన వాళ్ళతో మాట్లాడాలంటే ఇంకా చురుకైన వాళ్ళు కావాలా? అందుకని ఇంకా చురుకైన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఒక్కళ్ళే ఉన్నారు, ఆయనే యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు వారిని గురించి, తన యొక్క జీవిత విధానాన్ని గురించి పౌలు గారు ఇక్కడ వారితో బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, ఆయన నరవతారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ, ఏంటంట? మహారోదనముతోనూ, కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, ప్రార్థనా విజ్ఞాపనలతోనూ తనను మరణము నుంచి విడిపించగలిగిన వానికి భయభక్తులు కలిగిన ప్రార్థన చేశాడంట. ఏంటంట? భయభక్తులు కలిగిన ప్రార్థన. అందుకని ఆయన అంగీకరించబడ్డాడు అని రాయబడింది. ఈ భయము, భక్తి అనేది మనుషులకే కాదు, యేసుప్రభు వారికి కూడా అవసరం. ఎందుకంటే ఆయన మరణించబోతున్నాడు. ఆ మరణము నుంచి విడిపించగలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవునికి ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడో యేసుప్రభు వారు మరి 33.5 సంవత్సరాల్లో ఆయన జీవించి తన జీవన విధానము ద్వారా మనకు నేర్పిల్లాడు. తన జీవన విధానము ద్వారా ఆయన కూడా ప్రార్థనా విజ్ఞాపనం చేశాడు. ఆయన కూడా మోకరించాడు. ఆయన మోకాళ్ళు కాయలు కాసిపోయినాయి. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన చెమట రక్తపు బిందువులుగా మారునంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన మరి వర్ణింపలేని సఖ్యము కానీ అంత గొప్ప ప్రార్థన చేశాడు. ఎందుకు తెలుసా? మనం ప్రార్థన చేస్తే మన కోసం చేస్తాం, మన కుటుంబం కోసం చేస్తాం, మన బిడ్డల కోసం చేస్తాం, ఇంకా బంధువుల కోసం, గ్రామం కోసం, దేశం కోసం చేస్తాం. అవునా? ఆయన సృష్టి కోసం చేశాడు. ఆయన నిర్మించిన ఆ నిర్మాణం కోసం దేవుడు ప్రార్థన చేశాడు. వారిని తమ పాపముల నుంచి విడిపించడం కోసం ఆయన ప్రార్థన చేశాడు. కనుకనే అంత భారభరితమైన ప్రార్థన ఆయన చేసి ఏ విధంగా ఉన్నాడు అని రాయబడిందంటే, ఏ విధంగా ఉన్నాడంట? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడంట. అందుకని అంగీకరించబడ్డాడు. యేసుప్రభు వారికి భయము, భక్తి లేకపోతే ఆయన కూడా ఆయన్ని కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? తండ్రి అంగీకరించేవాడేనా? అంగీకరించేవాడు కాదు. అంతేనా వాక్యం? లేకపోతే పక్షపాత దేవుడు ఏమన్నా? పక్షపాతి కానే కాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుడు అంగీకరించు విధముగా తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. ఇంకొక మాట అక్కడ రాయబడి చూడండి, కింద 8వ వచనం చదవండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను చప్పట్లు కూడా దేవుని హల్లెలూయా హల్లెలూయా విధేయతను నేర్చుకున్నాను. ఎవరైనా? యేసు ప్రభు వారు. ఎవరి గురించో ఇక్కడ సాక్ష్యం ఇట్లా దేవుని గురించే, దేవుని కుమారుని గురించే. యేసు ప్రభు వారి లోకములో ఉండగా ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తన తీరు కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడు, ఎలాంటి మాటలు కలిగి ఉన్నాడు. ఎడా హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నాడు. అయ్యా, మీరు సీనియర్లు అయితే అయ్యుండొచ్చు, మీరు గొప్ప విశ్వాస వీరులైతే ఉండొచ్చు, భూమిని ఆకాశాన్ని తల్లకిందులు చేసే ప్రార్థనాత్మ కలిగిన వారైతే
అయ్యుండొచ్చు. కానీ ఏం కావాలంటే వాళ్ళకి భయభక్తులు కలిగిన సాక్ష్యం కావాలి. అది యేసు ప్రభువారు ఏ విధంగా మొరపెట్టాడు, ఏ విధంగా ప్రార్థించాడు. ఆయన కలిగిన శ్రమలలో ఏంటంట, ఆయనకి శ్రమలు కలిగినాయి. ఆ శ్రమలలో ఆయన ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. విధేయత, నమ్రత. విధేయత అనేది చాలా జీవ గ్రంథమందు, బైబిల్ గ్రంథమందు విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన గుణము, లక్షణము. ఈ విధేయత ఉంటే మనము అన్ని విషయాల్లో కూడా పాస్ అయ్యే విద్యార్థులుగా ఉంటాం. కనుక విధేయత అనేది మనకు అనేకమైన రాబడులను రాబట్టడానికి అది ఆస్కారమైనది, దీవెనకరమైన గుణమైనది, దీవెనకరమైన లక్షణమైనది. కాబట్టి మనము ఈ హెబ్రీ సంఘానికి ఏమీ లేదంటే వారు మంచి విశ్వాసములో ఎదిగిన వారే కానీ, అనేక విషయాల్లో విశ్వాసమందు స్థిరులుగా ఉన్నవారే కానీ, వారిలో కొన్ని చిన్న చిన్నవి లేవు. అవి చాలా ప్రాముఖ్యమైనవిగా దేవుడు ఎంచి దానికి సాదృశ్యంగా ఏ మనిషిలో ఏ సంఘాన్నో చూపిస్తే వారు వినరు. కాబట్టి తనకు తానుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మరి కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని వారి ముందు పెడుతున్నాడు. యేసు ప్రభు వారు కలిగిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు అని రాయబడతా ఉంది. అయితే ఇంకొక మాట కూడా అక్కడ చక్కగా చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇంకా నేను అనేకమైన విషయాలు ప్రభువుని గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఆ వచనం చూద్దాం. 11వ వచనం చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు ఏంటంట, బాగా చెప్పాలా, మాంద్యులై ఉన్నందున. అంతేనా? చెప్పండి. మాంద్యులై ఉన్నందున అంటే వినటానికి మీరు ఇష్టం లేనందున. అంతేనా పదము? లేకపోతే ఇష్టం కలిగిన వారన్నా? ఇష్టం లేదు కదా. నాకు ఇలా అర్థమైంది, మీకు ఎలా అర్థమైంది అని అడుగుతున్నా. మీరు వినటానికి మీకు ఇష్టం లేనందున వాటిని విసిద్ధపరచుట కష్టం. పరిశుద్ధాత్మునికి మనం లోబడితే ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే నిన్ను అనేకమైన జనములు ఎదుట ఒక సాక్షిగా నిలబెడతాడు. అంతే. అనేకమైన జనములు ఎదుట నువ్వు ఒక సాక్షిగా ఉంటావండి. ఎప్పుడు? నమ్రత, విధేయత కలిగి ఉన్నప్పుడు. విధేయత అనేది మన దగ్గర లేకపోతే పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగిరాడు. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందుకు నేను కొంతమంది భక్తులను జ్ఞాపకం చేస్తా. వారి జీవితంలో ఎంత గొప్ప విశ్వాసాన్ని వారు ప్రదర్శించారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ స్థితిలో వారి యొక్క విధేయతను కనపరిచారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదుకి ఒకరోజు నిద్దట్లో ఒక ఆలోచన వచ్చిందంట. నేను మంచి సరంభీలు కలిగిన, మంచి గోపురములు కలిగిన పట్టణంలో నేను నివసిస్తాను. మంచి పెద్ద పెద్ద బంగ్లాల్లో కోటలో నేనున్నా, రాజకోటలో నేనున్నా. కానీ నా దేవుని గుడారం, నా దేవుని మందసము గుడారంలో, డేరాలో ఉంది. కనుక దేవుడు నాకు ఇంత ఆధిక్యత ఇచ్చినందుకు నేను ఏం చేయాలనుకున్నాడు? మందిరం కట్టాలనుకున్నాడట. మందిరం కట్టాలనుకొని ప్రార్థించాడు. నీకు ఆలోచన వచ్చినట్టుగా నువ్వు కానిమని అన్నాడు. ముందు బాగా వినాలి. ఏమన్నాడు? నీకు ఆలోచన వచ్చినట్టుగా కానిమన్నాడు. సరే, ఏం చేశాడు ఈయన? మందిరానికి కావలసిన ధనము, బంగారము, వెండి, ఇనుము, తదితర వస్తువులన్నీ కూడా దేవుడు చెప్పినవి ఏ వస్తువులతో కట్టాలని చెప్పాడో అన్నీ కూడా సకలాన్ని సమకూర్చాడు. అన్నీ మిగుల సమకూడిని. ఇక మందిరం ప్రారంభం చేయటమే, ఇక పునాది వేయటమే. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు? అయ్యా, మందిరం కడతానికి నువ్వు అర్హుడు కాదు, కానీ ఇక నువ్వు అటాగు, నీలో నుంచి వచ్చే నీ కుమారుడి చేత నేను మందిరం కట్టిస్తాను, నువ్వు అటాగయ్యా అన్నాడు. ఏమనాలా దావీదు ఒక రాజు. నేనంటే నీకు ఎట్ట కనపడుతున్నాను? నేను ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు రాజునేనా కాదా? రాజుని. అలాంటి నాతో నువ్వేంటి పరాచికాలు? ముందేమో నీ ఆలోచన బట్టి నడువనన్నావు. అందుకని సిద్ధం చేసుకున్నా. అన్ని ఏం చేసుకున్నాను? సిద్ధం చేసుకున్నా మందిరం కట్టడానికి. ఈ టైంలో కుదరదంటావా? నువ్వు కట్టొద్దు అంటావా అని అన్నాడా? నేనైతే అంటానేమో, ఆ స్థాయి దేవుడు నాకు ఇస్తే. ఎందుకంటే నమ్రత, విధేయత
ఆ దావీదులో ఉంది కనుక దావీదుకి ఎప్పుడైతే ఆ విధేయత ఉండుట దేవుడు చూశాడో, అందుకనే దావీదుని నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత విధేయత కలిగిన వాడైతే అన్నీ సమకూర్చినాక, సరే నేను కట్టకూడదు, నా చేతులు రక్తంతో సిద్ధమై ఉన్నాయి కాబట్టి అపవిత్రమైన చేతులు ఉన్నాయి, నేను కట్టను. దేవుడు చెప్పాడు, వద్దు, ఓకే కట్టబోవు వాని కొరకు నేను ప్రార్థన చేస్తా. తను దేవుని మాటకి లోబడ్డాడు, అంతే. అది విధేయత అంటే. గొప్ప స్థాయిలో ఉండి కూడా దేవుని మాటకి లోబడతాం విధేయత అంటే, అది విధేయత. అలాంటి విధేయత హెబ్రీల్లో లేనందున హెబ్రీలు వారితో యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నారు. హెబ్రీలు అంట ఇలాంటి దావీదులు లేకపోతే మరొకరి గురించి చెప్తే వినేవాళ్ళు కాదు. వాళ్ళు వినేవాళ్ళ? అబ్బే మేము చాలా అట్లాంటివి వినాం, అట్లాంటివి లెక్క చేయము. అందుకని వారితో ఏమంటాడంటే, ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎలాంటి విజ్ఞాపన చేశాడు, ఆయన మోకాళ్ళు ఏ విధంగా కాయలు కాసిపోయినాయో, ఆయన ప్రార్థనా విజ్ఞాపనల చేత ఏ విధంగా ప్రయాసపడ్డాడు, ఆయన పడిన ప్రయాసను బట్టి, శ్రమలను బట్టి ఏ విధేయత నేర్చుకున్నాడు, ఏ భయభక్తులు నేర్చుకున్నాడు, ఏ విధంగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారు విధేయత కలిగి ప్రార్థనా విజ్ఞాపనల చేత భయభక్తులు కలిగి జీవించి అంగీకరించబడ్డాడు. అది మాత్రమే చెప్పాడు. ఇంకా అనేకములు ఉన్నవి కానీ మీరు వినటానికి మీరు వినేవాళ్ళు కాదని నాకు తెలుసు, అందుకని నేను చెప్పట్లా, చెప్పే ఉద్దేశం నాకు లేదు, చెప్పినా వ్యర్థము అని తను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. 11వ వచనంలో అలా వ్యక్తపరుస్తున్నాడు. అయితే దావీదు ఎంత విధేయత కలిగిన వాడు. సింహాన్ని చీల్చిన దావీదు, బాగా వినాల, బాలుడైనప్పుడు సింహాన్ని చీల్చిన దావీదుకి సౌలు ఒక లెక్క చెప్పాలి. సౌలు ఒక లెక్కలేదుగా. ఎలుగు వంటి చీల్చిన ఆ దావీదుకి సౌలు ఒక లెక్క కాదు. సౌలు చంపలేక పారిపోయి గుడారములో దాక్కున్న గొలియాతుని ఒక్క రాయితో చంపేశాడు. ఎవరు? దావీదు. ఎందుకు? ఆ ఒక్క రాయితో, చిన్న ఒడిసెలతోనే అంత పెద్ద గొలియాతును చంపిన ఈ దావీదుకి సౌలును చంపడం పెద్ద లెక్కే కాదు. కానీ విధేయత, పెద్దవాడు గనక, ముందుగా అభిషేకించబడినవాడు గనక, యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు గనక విధేయత, తాను విధేయత చూపి తనను తాను తగ్గించుకొని అరణ్యాల పాలయ్యాడు. తనను తాను తగ్గించుకొని అరణ్యాలకు వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు, గృహంలో దాక్కున్నాడు. ఒకనొక సమయంలో మీ అందరికీ తెలుసు, మరలా జ్ఞాపకం చేస్తున్నా, దావీదు పలానా గృహంలో ఉన్నాడని తెలిసి సౌలు వారందరూ కూడా కొంతమంది బయలుదేరి వెళ్ళి దావీదుని చంపడానికి వెళ్ళారు. పొద్దుగూకింది. ఆ గృహంలో సేద తీరుతున్నాడు. ఎవరు? సౌలు. చుట్టూ సైన్యం ఉంది, చుట్టూ తన కాపల వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కునుకుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు అనుచరుడు ఒకటి కలిసి వెళ్ళారు సౌలు దగ్గరికి. గాఢ నిద్రలో ఉన్న సౌలు యొక్క అంగి కోసుకొని బయటకు వచ్చి ఒక కొండకి కేకేస్తున్నాడు, నా ఏలిన వాడవైన రాజా అని. అప్పుడు కూడా ఏమన్నాడు? అప్పుడు కూడా గౌరవిస్తున్నాడా లేదా? ఒరే నన్ను ఎమ్మడబడిన సౌలు అంటున్నాడా? ఒరే నా మామ అంటున్నాడా? మామే కదా. కానీ ఎక్కడ కూడా తృణీకరించాల. విధేయత అంటే అది, నమ్రత అంటే అది. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనకు కావాల్సింది అన్నీ ఉన్నా విధేయత లేకపోతే దేవుడు అంగీకరించడు. యేసుప్రభు వారినే అంగీకరించరన్నాడు. యేసుప్రభు వారినే అంగీకరించరన్నాడు. కనుక మరి ఈ వాక్యం వినుచున్న మనము, ఇది యంత్ర శబ్దం ద్వారాగైనా ఏ విధంగా అయినా ఈరోజు నీకు వినపడుతుంది అంటే నీకు విధేయత కావాలి. నీకు విధేయత ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండగలవు. సౌలును చంపటానికి దావీదు వెనుదీసిన కారణం ఏంటంటే, దేవుని దాసుడు అని, ముందుగా అభిషేకించబడిన వాడు అని సౌలు మీద కత్తెత్తలా. సౌలు మీద తన ఆలోచనల ద్వారాగా ఏ విధము చేత కూడా తను నష్టపరచడం దావీదు పూనుకోలేదు. అంటే దావీదుకి విధేయత ఉంది. ఈరోజు నువ్వు సీనియర్ మోస్ట్ పాస్టర్ అయినా, లేకపోతే బోధకుడు అయినా, అపోస్తుడు అయినా, సువార్థికుడు అయినా, విశ్వాసి అయినా, క్రైస్తవుడు అయినా, పుట్టుకతో క్రైస్తవుడు అయినా, నేను క్రైస్తవుడను అని నువ్వు అనిపించుకున్నా, నీకు విధేయత లేకపోతే దేవుడు నిన్ను త్రోసివేస్తాడంతే.
దేవుడు నిన్ను తృణీకరిస్తాడంతే. దేవుని లెక్కలో నీవు రావంతే. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో ఆయన పడిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడని చెప్తుంది. ఆయన భయభక్తులు కలిగి ఉండటం చేత, ఆయన ప్రార్థనా విజ్ఞాపనల చేత, ఆయన ప్రార్థనా విజ్ఞాపనలు చేయించు, తండ్రి చిత్తానుసారంగా నడుచుకోవచ్చు, విధేయత తను కనపరిచాడు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారే ఈ లోకంలో ఉండగా దేవునికి, తండ్రి అయిన దేవునికి లోబడి భయభక్తులు కలిగి తను జీవిస్తే, నువ్వెంతటి వాడవైనా ఆయన మించిన వాడవు కాదు కదా, నువ్వెంతటి దానివైనా ఆయన మించిన దానవు కాదు కదా. కనుక నీవు నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచాలి అంటే, నీ జీవితంలో ఆశీర్వాదకరమైన దినాలు నువ్వు చూడాలి అంటే, దీవెనకరమైన దినాలు నువ్వు చూడాలి అంటే, నీకు కావలసింది విధేయత. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. విధేయత కలిగి ఉన్నాడంట. శ్రమలలో విధేయత నేర్చుకున్నాడంట. దావీదు శ్రమలలో విధేయత చూపించాడు. సౌలు మీద ఏమాత్రం కూడా పగ సాధించే పని చేయలేదు. తను మంచే చేశాడు సౌలుకి, సౌలు కుటుంబీకులకి. అయినా కానీ వారు వెంటాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకొని సౌలు మీద కత్తెత్తలేదంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ముందుగా అభిషేకించబడిన వాడిని. కనుక మనము మన విశ్వాస జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోవటానికి ఏది కారణమవుతా ఉంటుందంటే, విధేయతకు భిన్నమైన అహంభావము, గర్వము, ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుంది ఏంటంటే మన గర్వమే. కనుక లోబడే స్వభావం కావాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని మనం భుజించే వారిగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చదువుకుందాం. చదవండి. 12వ వచనం చదివారా? కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధించే అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు బలమైన ఆహారము తినేవారు కాదు. ఇప్పుడు బలమైన ఆహారం మీకు అరగదు. బలమైన ఆహారము తినే స్థాయిలో మీరు విశ్వాస జీవితం లేదు. మీరు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకడు మరలా దైవోక్తి నేర్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మా తాత, మా నాయన, నేను రక్షించబడ్డాను, మా నాయన సేవ చేసే నేను సేవ చేస్తున్నాను, మా అమ్మ మాకంటే గొప్ప విశ్వాసి, నేను చాలా గొప్ప విశ్వాసిని అని మామూలుగా మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే కుదిరిద్దా? కుదరదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇస్సాకు విధేయత లేకపోతే, అయ్యా నువ్వు మా తండ్రికి ఎంత తోడై ఉన్నావు, నాకు కూడా తోడై ఉన్నట్టే ఉంటాడా? ఉండడు. దేవుడు ఒక సున్నైన పొల్లైన తీసివేసేవాడు కాదు. కనుక మా తాతలు, మా నాన్న నీతులు తాగారు, మేము మా మూతులు వాసన చూడమనంటే చూడ. మా నాన్న మొట్టమొదటిగా సేవ ప్రారంభించాడు, సువార్త ప్రకటించాడు, మా రక్త సంబంధికులను రక్షించాడంటే ఆయన ప్రయాస ఆయనదే, నీ ప్రయాస నీదే. విధేయత లేకపోతే నీ సేవలను అభివృద్ధి చెందలేవు, నీ కుటుంబంలో అభివృద్ధి చెందలేవు. కక్ష, ద్వేషము, అసూయ కలిగి నువ్వు జీవించావనుకో, నీ జీవితంలో నీవు చేసే ఏ ప్రయత్నంలో కూడా నీవు విజయాన్ని చూడలేవు. దావీదు సౌలు మీద కత్తెత్తలేక పారిపోలా. విధేయత కలిగి జీవించాడు. క్రొత్త నిబంధనలో ఒక ఇంత అనుభవం లేకపోయినా దేవుడు ఒక వ్యక్తి మీద తన ఉద్దేశాన్ని వెల్లడిపరచడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. లోకాసువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చూద్దాం. మనందరికి తెలుసు, ఆయన మన పితరుడేను. ఆయన కొన్ని లక్షణాలు కొన్ని మన దగ్గర ఉంటాయి. దుడుకు పేతురు. చూద్దాం. లోకాసువార్త 5వ అధ్యాయం. జన సమూహమును దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమునున్న చాలు గుర్తింపు కోసం చదివించా, అంతే. గుర్తింపు కోసం
యేసు ప్రభు వారు గెనేసరేసు సరస్సు తీరం నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన వచ్చాడని ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ జాలరులు అనేకమైన జనం వచ్చి ఆయన మీద పడుతున్నారంట. అయ్యా మమ్మల్ని బాగు చేయవా, మా ఇంటికి రావా అని రకరకాల ఆలోచన అవసరతలు కలిగిన వారు ఆయన మీద పడుతూ ఉన్నారు, ఆయన తొందర పెడుతూ ఉన్నారు. పక్కన ఉన్న శిష్యుడు అంటాడు, అయ్యో నిన్నే కేకేస్తున్నాడు, అటు కేకేస్తున్నాడు, ఆయన చూడు రాలేకపోతున్నాడు, మరి ఆయన నేను నీకోసం ప్రయాస అట్లా ఎన్నో చెప్తా ఉన్నారు పక్కన ఉన్న వాళ్ళు కూడా. నాయన నాకు తెలుసు వారు నన్ను ఎందుకు కేకేస్తున్నారు, వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వారు ఎందుకు తొందరపడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు తొందరపడుతున్నారు? వారి అవసరత కోసం తొందరపడుతున్నారు, కానీ వారి అవసరత తీరే అంత విశ్వాసం వారిలో లేదు. ఉంటే అందరిని అక్కడ బాగు చేసేవాడని రాయబడేది ముందు, కానీ వారి అవసరతకు కావలసినంత వాక్యాన్ని వారికి ముందు బోధించాలి. కాబట్టి అక్కడ ఉన్న ఆ సరస్సులో ఉన్న 2 దోణులు అటు ఇటు ఊగులాడుతూ ఉన్నాయంట అలల దెబ్బకి. వాళ్ళు రాత్రి అంతా చేపలు పట్టుకొని ఒక్క చేప కూడా పడలేదు, ఇసుగు చెంది వారు మంచి శోధనలో ఉన్నారు, పెద్ద శోధనలో ఉన్నారు. వారి ప్రయాసకు తగిన ఫలితం లేదు, బాగా ఇసిగిపోయి యాసారిపోయి ఉన్నారు, నిద్ర లేదు, నిర్మాణం లేదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి సీమోను, అయ్యా కొంచెం నీ ధోని కాసేపు వాడుకుంటా. సరే ఎక్కయ్యా బోధకుడా అన్నాడు. అయ్యా ఎక్కాడు. అయ్యా కొంచెం పక్కకు పోని, ఈ జనం నా మీద పడకోకుండా, అంటే వారు నీళ్ళలో దిగి నా మీదకి రానంత ఎక్కపోని పోనిచ్చాడు. అక్కడ నుండి వాక్యం చెప్పాడు, మీరు కావలసిన అవసరత మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలో చెప్పాడు. వారికి కావలసినవంతా కూడా వారికి బోధించాడు. బోధించడం అయిపోయినాక వారు అర్హత కలిగిన వారందరికీ కూడా వారి అవసరాలు తీర్చేశాడు దేవుడు. అయిపోయింది పని, దిగెళ్ళిపోవాలా. ఏంటంట? దిగెళ్ళిపోవాలా. కానీ దిగెళ్ళిపోకుండా పేతురు నీ దోన్ని ఇంకా కొంచెం లోతుకు వానిచ్చి చేపలు పడతానికి వలయమన్నాడు. నమ్రత, విధేయత అంటే ఇక్కడ చూడండి. అనుభవం లేదు పేతురుకి ఈయన గురించి, ఈయనతో సహవాసం ఏమీ లేదు. దావీదును అభిషేకించినట్లుగా ఈయనే ముందేమో అభిషేకించాలా, కానీ తన తల్లి గర్భంలో ఉండగానే తనని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదంతా యుద్ధశూరుడు కాదు, దావీదంతా నేర్పరి కాదు. ఇతను ఎలాంటి వాడంటే చెప్పండి, విద్య లేని పామరుడు అన్నాడు. విద్య లేని పామరుడు. ఈ విద్య లేని పామరుడి మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. తన విధేయతను చూశాడు. అయ్యా కాస్త ధోనిమంటే ధోనిచ్చాడు. మంచి మనసు కలిగిన వాడు. ఆ ధోని ఎక్కినాక తన పని తాను చేసుకున్న తర్వాత దిగెళ్ళిపోకుండా ఆ ధోనిలో ఉన్న కొరతను చూశాడు యేసుప్రభువారు. చూసి పేతురు, సిమోను కొంచెం లోతుకు బానించి చేపలు పడటానికి నీ వలయమన్నాడు. పేతురు ఏమనాలా? మర్యాదగా వచ్చావు, ధోని అడిగావు, ఏదో పాపం లేదు, నేను ఎంతో ఇసుకు చెంది కూడా నీకు అవకాశం ఇచ్చా, నీ పని నువ్వు చూసుకొని పోవాలా. పోకోకుండా నా కొరత సంగతి నీకెందుకు, నా ఎల్తి సంగతి నీకెందుకు, నా అక్కర సంగతి నీకెందుకు అని తన గర్వాన్ని ఏమైనా ప్రదర్శించాడా? ప్రదర్శిస్తే పని కాదు. ఇక్కడ పని అయితే పని కాదు. మనుషుల దగ్గర మనం ప్రదర్శించవచ్చు, దేవుని దగ్గర ప్రదర్శించకూడదు. కనుకనే ఏమన్నాడంటే ఆయన, అయ్యా రాత్రి అంతా చేపలు పట్టా, మా వృత్తి ఏంటంటే రేతూరులో వెళ్ళి ఆటకెళ్ళాలా, పువ్వులు వచ్చేయాలా, కానీ రాత్రి అంతా పట్టేమో వల్లేసాము, కానీ ఏమి ఒక్కటి కూడా పడలా. చిరిగిపోయిన వల్లు, పాసిరికిపోయింది, ముళ్ళు ఇరికిపోయింది, కంపెరికిపోయింది, అవన్నీ కుట్టుకోవడం కూడా ఇక పూర్తి కాల. నువ్వేమో వలేయమంటున్నావు, అయితే నేను వలేస్తా. ఎందుకు వేస్తానంటే నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. చప్పలు కూడా జనం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చప్పలు కొడతాం. హల్లెలూయా. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నీ మాట మీద నాకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం నీకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విశ్వాసం నాకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విధేయత నాకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇసుకు చెందల విధేయత కలిగి, నమ్రత కలిగి చక్కగా చెప్తున్నాడు. అయ్యా ఇప్పటి వరకు నేను రాత్రి అంతా చేపలు పట్టా, ఇసిగిపోయి ఉన్నా, అలసిపోయి ఉన్నా, యాసారిపోయి ఉన్నా, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అలసిపోయారు, కానీ నీ మాట మీద నాకు నమ్మకం ఉందయ్యా, నీ మాట మీద నాకు విశ్వాసం ఉందయ్యా, నీ మాట చెప్పు నేను వల వేస్తా. వల వేసాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపల పైకి లాగితే ధోని మునిగిపోతుందంట. మరొక ధోనిని పిలిచి 2 ధోనుల నిండా చేపలు పట్టారు వాళ్ళు. చేపలు పడితే మేము హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే,
దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం. హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. హెబ్రీలారా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, యాచన చేశాడు. అవే కాదయ్యా, భయభక్తులు కలిగి, ఏంటంట, అవన్నీ చేస్తూ కూడా భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరించబడ్డాడు. భయభక్తులు కలిగి ఉండటం వలన, దైవికమైన భయము, దైవికమైన భక్తి కలిగి ఉండటం వలన యేసు ప్రభు వారు తండ్రి చేత అంగీకరించబడి, మృతులలో నుండి లేపగలిగిన శక్తివంతుడైన తండ్రికి లోబడి తాను సజీవుడిగాను, ఈ లోకానికి సువార్త ప్రకటించేవాడిగాను, ఈ లోకానికి ఒక సాక్షిని ఈ భూమి మీద వదిలిపెట్టిపోయాడు తెరవబడిన సమాధిని. చప్పలు కొట్టి జనమైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పడిన శ్రమల వలన, ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఎంత అవమానం చెందాడో, ఎంత నిందలు అనుభవించాడో, ఎన్ని రకాలుగా అన్యాయంగా దౌర్జన్యించబడ్డాడో, వాటన్నిటిని అనుభవించి యేసు ప్రభు వారు విధేయత నేర్చుకున్నాడు అంట. ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మన జీవితంలో విధేయత నేర్చుకోవాలి. విధేయత చాలా అవసరం. విధేయత ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీవే గర్వం నడినెత్తికి ఎక్కిన వాడు లేకుంటే నీ పిల్లల జీవితాలు అబ్బే ఆశీర్వాదకరంగా ఉండనే ఉండవు. ఏం సెలవిస్తా ఉందంటే దేవుని వాక్యం, ఈ లోకం కూడా చెప్తుంది. దేవుని వాక్యాన్ని వినపోయిన లోకంలో ఉన్న సామెతలను జ్ఞాపకం చేసుకో. తండ్రి ఏంటంట, వినండి, ఆవు చేలో మేస్తే కూడా గడ్డు మేసిద్దా అన్నాడంట. నీకు విధేయత లేకపోతే నీ పిల్లలకి ఏ విధేయత వచ్చింది? నీవు అసూయ చేత, కక్ష చేత నువ్వు నిండిపోయి నిన్ను నువ్వు పాడు చేసుకుని నీవు వర్తిల్పు లేకోకుండా జీవిస్తున్నావు. అదే అసూయ, కక్ష, ఉక్కుపాలతో పెంచినట్లుగా అసూయతో, కక్షతో, ద్వేషంతో, కపటంతో నీ పిల్లలు పెంచావనుకో, ఈ లోక సంబంధమైన హేయమైన కార్యాలు నువ్వు చేస్తూ వాళ్ళని కూడా ఆ విధంగా చేయమన్నావు అనుకో, వాళ్ళు పాడైపోతారు, నువ్వు పాడైపోతావు. ఎలాగో తెలుసా? సౌలు ఏ విధంగా సౌలు కుటుంబీకులను ఒక్క దినానే మరణించారంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మిగిలిన వారు, శేషించిన వారు కూడా ఉరి తీయబడ్డారు. మిగిలిన వారు, శేషించిన వారు కూడా ఉరి తీయబడ్డారు. కారణం ఏంటంటే నీ కుటుంబం మీదకి వచ్చే శాపాన్ని నీ గుర్తించలా. ఎందుకంటే నీ కళ్ళు, నీ మనోనేత్రం మోయబడి ఉంది. గర్వం నీ నడినెత్తికెక్కింది. ఒక ఆయన గొప్ప ప్రవక్త ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. తెలుసా మీకు? పేరు ఏలియా. ఆయన కుమారులు ఉన్నారు ఇద్దరు. ఆయనకి కుమారులు ఉన్నారు. కుమారులు అనుకున్నారంట, మా నాన్న చాలా అద్భుతాలు చేశాడు, మా నాన్న చాలా ప్రయాసపడ్డాడు ఆ జనాంగం కోసం, కాబట్టి మా నాన్నను బట్టి మమ్మల్ని దేవుడు దీవిస్తాడు అనుకున్నారంట. దీవించాడా? నడిమి కిరిగి చచ్చారు. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి విధేయత వాళ్ళదే, ఎవరి నమ్రత వారిదే, ఎవరి రక్షణ వారిదే. కాబట్టి మరి మా తాతలు నేతులు తాగారు, మా తండ్రులు నేతులు తాగారు, మా మూతులు వాసు చూడమంటే ప్రభువారు చూడ అయ్యా, నీకోసం నేను ఎన్నెన్నో కార్యాలు చేశాను, దెయ్యాలు ఎలగొట్టాను, అయ్యా నా డబ్బంతా ఇచ్చించాను, పొలం అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, అయ్యమ్ముకున్నా అన్ని అమ్ముకొని పరిచయం చేశాను అన్నావు అనుకో, నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, నువ్వు ఎవరువో నాకు తెలియదు అంటాడంట. వేల కొలది ఆస్తులను ప్రభు పరిచయం కోసం అమ్మినా, అప్పులు పాలైనా, ఎన్ని చేసినా నీ జీవితంలో నమ్రత లేకపోతే, విశ్వాసం లేకపోతే, విధేయత లేకపోతే నీ జీవితం ఏమైపోతుందంటే నీవే కాదు, సౌలుకు లేక నీ కుటుంబం మొత్తం కూడా పాడైపోయింది. అది పాడవుకోకుండాలంటే దావీదుకు లేక విధేయత కలిగి ఉండాలా. దావీదు కట్టలేని దేవుని ఆలయాన్ని ఎవరు కట్టారు? దావీదు కుమారుడు కట్టాడు. ఈ చేపలు పట్టే జాలరే చదువులేనోడు అయినా కానీ విధేయత కలిగి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని కార్యాలు చూస్తూ వాటి మీద విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, తన ధోనిలో నుంచొని ఆయన చేసిన అద్భుతాలను చూశాడు. ఆయన మాట్లాడిన ముత్యాలను ఆయన విన్నాడు, ఏరుకున్నాడు. ధోనిలో ఎక్కి సువార్తను ప్రకటించాడు యేసుప్రభువారు. ఆ మంచి శ్రేష్టమైన ముత్యాలను ఏరుకున్నాడు. ఆయన దాచుకున్నాడు తన హృదయంలో. అందుకని అన్నాడు,
అయ్యా నా అక్కరని నేను అడక్కోకుండా నువ్వు గమనించావు, నా అక్కర తీరటానికి నేను అడక్కోకుండా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ మాట మీద నేను వలేస్తున్నానయ్యా. విధేయత నేర్చుకోవాలి మన జీవితంలో. విధేయత నేర్చుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన పరిచర్య ఆశీర్వాదకరంగా, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదం అంటే 1000 కోట్ల ఆస్తులు, ఎకరాలు ఎకరాలు వెనకేసుకోవడం కాదు. సమాధానం, ఐక్యత. ధనవంతుడు ఆస్తి కలిగిన వాడే, విధేయత లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, చనిపోయి నరకానికి పోయాడు. ఆశీర్వాదం అంటే ధనమే కాదు, ఆశీర్వాదం అంటే తొలతోవటమే కాదు, ఆశీర్వాదం అంటే మేడలు మిద్దలు ఎకరాలు అనేకమైన ఆస్తులు కలిగి ఉండటం కాదు. కానీ దేవుణ్ణి కలిగి ఉండటం ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం, దేవుని యందు శిక్ష, ఆయన యందు నమ్మకం కలిగి ఉండటం, విధేయత కలిగి ఉండటం ఆశీర్వాదం, గద్దింపుకు లోబడటం ఆశీర్వాదం. గద్దింపుకు లోబడకపోతే ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడిన వాడు మరి తినుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 1వ వాక్యంలో రాయబడతా ఉంది. ఎన్నిసార్లు గద్దించినా కానీ నీ జీవితంలో పలుమార్లు అనేకమైన దైవజనులు నీకు బోధించారు, అనేకమైన కూటాలకు వెళ్ళావు, అనేకమైన మీటింగులు పెట్టావు, అనేకమైన కార్యాలు నువ్వు పాల్గొన్నావు, గొప్ప గొప్ప దైవజనులు నీతో మాట్లాడారు. వారి ద్వారాగా అనేకమైన ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకొని వారి నోట నుంచి నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ప్రయాసపడ్డాడు. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీకు విధేయత లేకపోతే నీ జీవితాన్ని నీకు నువ్వుగా పాడు చేసుకుంటున్నావని ఈ మధ్యాహ్న సమయంలో నువ్వెంత అనుభవం కలిగిన వాడివైనా, హెబ్రీ సంఘం అంట చాలా పురాతన సంఘం అంటది. ఏంటది? పురాతన సంఘం, అనుభవం కలిగిన సంఘం, మొదటిగా ప్రారంభించబడిన సంఘమేమో. కాబట్టి నువ్వు ఎంతటి గొప్ప అనుభవశాలివైనా విధేయత లేకపోతే, భయభక్తులు లేకపోతే యేసు ప్రభు వారినే పోల్చి చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన నీకులాగా ప్రార్థన చేశాడు, విజ్ఞాపనం చేశాడు, యాచనలు చేశాడు, కన్నీరు కార్చాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయన కూడా తన అనేకమైన తన సమయాన్ని దేవుని కోసం వెచ్చించాడు, తన ధనాన్ని దేవుని కోసం వెచ్చించాడు. ఆయనకు వచ్చిందంతా తండ్రి పరిచర్య కోసం వెచ్చించాడు. అయినప్పటికీ యెహోవా యందలి భయభక్తులు కలిగి, తండ్రి యందు భయభక్తులు కలిగి లేకపోతే ఆయన అంగీకరించబడేవాడు కాదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో సెలవిస్తా ఉంది. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని సంఘం అంటే భయము భక్తి కలిగి, క్రమము కలిగి, విశ్వాసం అంటే బాధ్యత కలిగి తను జీవించాడు. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. మరణము నుంచి ఆయన్ని సజీవుడిగా లేపాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి మరణ బంధకాల్లో నీవు ఉన్నావా? అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి శ్రమలు, వ్యాధి బాధలు నీవు కలిగి ఉన్నా, ఎలాంటి అక్కర నీవు కలిగి ఉన్నా, అక్కరలో నుంచి నిన్ను ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. అక్కరలో నుంచి నిన్ను ఎంతో దేవుడు దీవెనకరమైన వ్యక్తిగా నేను మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఈ మధ్యాహ్న సమయంలో ఈ వర్తమానము నీ చెవికి వచ్చిందంటే, ఈ వర్తమానం నీ హృదయాన్ని తాకిందంటే ఇది నీకు అవసరం. నీ జీవితాన్ని బాగు చేసేది, నీ జీవితాన్ని దర్శించేది. విద్య లేని పామరుడైన చేపలు పట్టుకునే జాలర దగ్గరికి దేవుడు వెళ్ళి వలయ్యా అన్నాడు, వలేశాడు. ఇది అనుభవం. తర్వాత అన్నాడు, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, ఏమంటరా అన్నాడు. నమ్మాడు. వలేసినప్పుడు చేపలు పడకపోతే నమ్మేవాడేనా? చెప్పండి. వలేసాడు, చెప్పాలి. అర్థమైన వాళ్ళందరూ చేపలు పడితే వెళ్తాం. హల్లెలూయా. వలేసాడు, చేప ఒకటి కూడా పడలా. నమ్ముతాడా? అయ్యా బాబు నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నా ఎమ్మటి రమ్మంటే వెళ్తాడా? వెళ్ళడం. వీరిరువురు సంభాషణలో ఏముందంటే విశ్వాసం ఉంది, విధేయత ఉంది, నమ్రత ఉంది, నమ్మకం ఉంది. కనుకనే అయ్యా నీ మాట చెప్పును నేను వల వేస్తున్నా, నీ మాట చెప్పున, ఆయన మాటకు నువ్వు లోబడితే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమంటది? ఆయన మాటే. వాక్యం అంటే ఏంటి? ఆయన మాట. ఆయన మాట మనల్ని బ్రతికించేదిగా ఉంది.
నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చెను. నా బాధలలో నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చెను. ఆ వాక్యము నీకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. నెమ్మది లేని స్థితిలో నీవు ఉంటే, అవమానకరమైన పరిస్థితుల్లో నీవు ఉంటే, నీ అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి, నెమ్మది లేని స్థితిలో నుంచి పూర్ణ శాంతి కలవానిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వాక్యంలో చెప్తా ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎందుకంటే ఆయన నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాడు గనక, నీ మీద ఆనుకున్నాడు గనక. నీవు దేవుని మీద ఆనుకో, విధేయత కలిగి విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకుంటే నీ జీవితములో నీవు అనుభవించలేవు అనుకున్న మేలు అనేకులకు మాదిరికరంగా నీవు అనుభవించగలవు. అనేకులు ఎదుట నేను సాక్షిగా నిలబెట్టుకోగలను. ఎప్పుడంటే విధేయత కలిగి ఉన్నప్పుడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు చెప్తున్నాడు, తానే యేసు ప్రభువారే ఈ లోకములో విధేయత కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారే భయభక్తులు కలిగి ఉన్నాడు. నీకు భయభక్తులు లేకపోతే అసలు దేవుడు అంగీకరించడు. ఆయనకే లేకపోతే తండ్రి అంగీకరించడని ఇక్కడ రాయబడి ఉంది. మరి నీకు నాకు లేకపోతే ఆయనకంటే మనం గొప్పవారమా? కాదు కదా. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉండాలా. విశ్వాసులు అంటే దేవుని భయం ఉండాలా, దేవుని భక్తి ఉండాలా. భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలా. భయం ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలా. ఈ రెండు ₹100 లాంటి. నీ ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా వెలుగుమయంగా ఉండాలంటే, నువ్వు వెలుగుచు అనేకులు వెలిగించే వ్యక్తిగా ఉండాలంటే ఈ భయము భక్తి అనేది ₹100 లాంటి. ఈ ₹100 కనుక కరెంటు తెగ మీద పడితే ఏ విధంగా కరెంట్ వచ్చిందో మన ఇంట్లోకి, నీ జీవితం కూడా ఆ విధంగా వెలుగుమయం అయిపోయింది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు కూడా నీకు తోడే ఉంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు నన్ను బలపరిచి నీకు చెప్పమన్న మాట నీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మాట నీ దాకా వస్తుందంటే ఇది నీకోసమే. ఇది నా కోసం కాదుగా అనుకోవద్దు, నీకోసమే. నీవున్న స్థితిని బట్టి, నీవున్న పరిస్థితులను బట్టి, నీవున్న అవమానకరమైన స్థితిని బట్టి నిన్ను ఇక్కడి నుంచి లేపి అనేకులకి మాదిరిగా దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఎప్పుడు నీ మాట మీద నేను వలసిరుతున్నానయ్యా అని నీ మాట మీద, ఆయన మాట మీద నువ్వు ఆనుకుంటే, ఆయన మీద నువ్వు ఆనుకుంటే, భయం కలిగి భక్తి కలిగి విధేయత కలిగి నీ ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే నీతో పాటు నువ్వు నీ కుటుంబాన్ని కూడా పాడు చేసే వ్యక్తిగా, పాడు చేసే స్త్రీగా, పాడు చేసే తల్లిగా, పాడు చేసే తండ్రిగా ఉంటావు. కాబట్టి ఈ వర్తమానం దగ్గరికి వస్తుంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఇంత గొప్ప రక్షణ సువార్తను నీవు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? సౌలు అనుకున్నాడు, దేవుడు నన్ను రాజుగా నియమించాడు, నేను రాజుగా ఉండాలి, నేనే రాజుగా ఉండాలి. నువ్వు రాజుగానే ఉండాలని నియమించాడు, నువ్వే రాజుగా ఉండాలని నియమించాడు. కానీ రాజుకు ఉండాల్సిన లక్షణం నీలో లేదు, రాజుకు ఉండాల్సిన విధేయత నీలో లేదు, రాజుకు ఉండాల్సిన భయభక్తులు నీలో లేవు. అందుకనే ఎక్కడో ఉన్న గొర్రెలు కాసుకునేవాడిని, ఎక్కడో ఒంటరిగా ఉండేవాడిని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. గొలియాతు మీద యుద్ధం చేయరా అంటే పోయి డేరాలో దాక్కున్నావు. సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు మనమల తృణీకరిస్తూ ఏంటంటాడు దావీదు. నీకు సున్నత లేదా? సౌలుకు సున్నత లేదా? ఉందా లేదా? సౌలుకు సున్నత ఉంది కదా. మనందరికి బాప్తీసం ఉందా లేదా? సున్నతి బాప్తీసానికి సాదృశ్యం. బాప్తీసం కలిగిన మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలంటే, దారుఢ్యం కలిగిన అనేకమైన గొప్పగా కనపడుతున్న సమస్యలు అనేకమైన రావచ్చు గొలియాతులా మన ముందుకి. కానీ మనం ఒక్కటి మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలా, యుద్ధము యెహోవాది, నీ పక్షంగా నా పక్షంగా చేసేవాడు ఆయన. ఎందుకంటే నేను సున్నత కలిగి ఉన్నా, ఎందుకంటే నేను రక్షణ పొంది ఉన్నా, ఎందుకంటే నేను విశ్వాసిని, ఎందుకంటే నేను దేవుడి రక్తంలో కడగబడిన వ్యక్తిని, నేను దేవుని కుమారుణ్ణి, నా ఇల్లు దేవుని ఆలయం, నా దేహము దేవుని ఆలయం. అప్పుడు యుద్ధము ఆయనే చేస్తాడు, నీకు నెమ్మదిని ఆయనే ఇస్తాడు. బాప్తీసం కలిగిన నేను ఉండవలసిన తీరు, ఉండవలసిన విధేయత, చూపించాల్సిన భయము భక్తి కావాలి. బాప్తీసం కలిగి అనేకులు భయం భక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు. భయం భక్తి లేకుండా దేవుని మాట అంటే నిర్లక్ష్యం, పెడచెవిని, నాకు కాదులే.
దేవుని మాట ఏదైనా వినబడినప్పుడు విధేయత. ఎప్పుడు నువ్వు విధేయత కలిగి నీ కన్నీళ్లు గారుతాయో అప్పుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చేపలు పట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళి, నాయన చేపలు పడటానికి వలయరు అంటే రాత్రి అంతా పడితేనే పడని చేపలు ఇప్పుడు పడతాయా, నీ పని ఏదో నువ్వు చూసుకొని పో అన్నాడా? అలా వాని అక్కర తీరాలి కాబట్టి ఆ మాటను ఎత్తాడు ప్రభువారు. వాని అక్కర తీరాలి కాబట్టి, నీ అక్కర తీరడానికి దేవుడి మధ్యాహ్న సమయంలో అక్కరలో ఉన్న నిన్ను ఆదర్శంగా చేయడానికి అంటున్నారా. అక్కరలో ఉన్న నిన్ను, అవసరతలో ఉన్న నిన్ను, అవమానంలో ఉన్న నిన్ను అనేకులకు ఆదర్శవంతమైన వానిగా చేయటానికి, అనేకులకు ఆదర్శవంతమైన వ్యక్తిగా నిన్ను దేవుడు నిలబెడటానికి నీకు ఈ మధ్యాహ్న సమయంలో నీకు లేని నమ్రత, విధేయత, దేవుని అందల భయభక్తులు కలిగిన జ్ఞానము ఈ మధ్యాహ్న సమయంలో నీకు బోధిస్తూ ఉంటాడు. వినువారు విధేయత కలిగి ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రత్యేకించాడు, ఆయన సొత్తైన ప్రజలుగా ఉంచాడు. కనుక ఈ నీ కొద్ది మాటలు, ఆయన కొద్ది మాటలతోనే నిన్ను దర్శించాడు. గొప్ప గొప్ప విశ్వాస వీరుల్ని జ్ఞాపకం చేశాడు. విధేయత లేకపోతే మన కుటుంబాలు పాడైపోతాయి, మన అక్కరలు తీరవు. విధేయత కావాలి, యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానం కావాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదలలో నాకు నెమ్మది నిచ్చెను. వాక్యాన్ని త్రోసివేస్తే నీ జీవితంలో నెమ్మది రాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వాక్యంగా విందాం. దేవుడు మన బాధల నుంచి, సమస్తమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి మన అక్కరను మనం తొలగించి ప్రభువారు మనకు నెమ్మదినిచ్చి పూర్ణ శాంతి గలవానిగా ప్రభు మనం చేయుగాక. ఆమె తలవంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మన జీవితాల్లో